హాయ్ అండి. ఈరోజైతే నా మార్నింగ్ మినీ వ్లాగ్ చూసేయండి. ఇదైతే థర్స్డే రోజు మినీ వ్లాగ్. వెనస్డే రోజు నైట్ అయితే సడన్గా ఫుల్ వర్షం అయితే పడింది. ఇంకా ఫుల్ వాటర్ ఉంటే అవంతా కొట్టేసుకొని క్లీన్ చేసేసుకొని నేనైతే మంచిగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. మార్నింగ్ 6కే లేచి నేనైతే బ్రష్కి ఇట్లా చేసుకొని వచ్చానమాట. వచ్చి డోర్ ఓపెన్ చేయగానే ఇంకా వాకిలంతా చాలా దారుణంగా ఉండే. సరే అని చెప్పి క్లీన్ చేసుకొని థర్స్డే కదా ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను. చూడండి క్లైమేట్ అంతా చాలా డల్గా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇంకా నేనైతే ఇక స్టిక్కర్ పెట్టేసుకొని కొంచెం వాటర్ అయితే తాగేస్తున్నాను. గుర్తున్న రోజులు తాగుతాను, గుర్తులేని రోజులు ఇంకా తాగను అనుకోండి, అది మళ్ళీ వేరే విషయము. ఇంకా మార్నింగ్ వాటర్ తాగేసి ఈరోజు అయితే నేను వంటలు పెద్దగా ఏమీ చేయట్లేను. అందుకే చాలా నార్మల్గా ఉన్నాను, లేకపోతే చాలా హడావుడిగా ఉంటుండే. ఇంకా నీట్గా వాటర్ తాగేశాక ఇల్లు అయితే నీట్గా మొత్తం ఊకేసుకుంటున్నాను. ఊకేసుకున్న తర్వాత నేనైతే రైస్ అయితే కడిగి పెట్టేసుకోవాలి. ఈలోపు రైస్ చెరుకోగానే మా బాబాయ్ అయితే వచ్చేసాడు. వాడి 4 years ఆఫ్ ఎడ్యుకేషన్లో ఫర్ ద ఫస్ట్ టైం తెలుసా మేము కంప్యూటర్కి చాలా టైం స్పెండ్ చేసాము. నిన్నంతా చదివాము, కొన్ని మిస్టేక్స్ చెప్పాడు. అలాగే మార్నింగ్ లేపి చదివించడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్ ఓన్గా రాసేస్తారు, కానీ కంప్యూటర్ స్టెప్ వైజ్గా ఉందన్నమాట. అంటే సిస్టమ్ని ఎలా ఆపరేట్ చేస్తారు ఏంటి అని. సో దానివల్ల కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది. ఆన్సర్స్ గ్రామర్ పార్ట్ అయితే ఓకే, కానీ ఇంకా చదువుకొని వచ్చాను మమ్మీ అడుగు అంటే ఇంకా అడిగేస్తున్నాను. మళ్ళీ వాడు స్నానానికి వెళ్ళాలి కదా అని చెప్పి చెరిగిన బియ్యం పక్కకు పెట్టేసి వాడిని అయితే అడిగేస్తున్నాను. అన్నీ బాగా చెప్పాడు, దేవుడి దయ వల్ల. ఐఎమ్ సో హ్యాపీ. మార్నింగే ఇంకా రైస్ అయితే పెట్టేసి కొంచెం పెసరపిండి ఉండే పెసరట్టు కోసము నిన్న పట్టింది కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఇంకా అది తీసి చట్నీ తీశాను. పిల్లలైతే ఈరోజు మాకు పెసరట్టు వద్దు, కాన్ఫ్లెక్స్ పాలే కావాలన్నారు. ఇంకా వాళ్ళకైతే పాలు ఇవ్వగానే వేడి చేశాను, ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇంకా వేసి ఇద్దరు పిల్లలకైతే ఇచ్చేసాను. పాపకేమో చాకోస్ పాలు కావాలన్నది. ఇంకా సరే ఇవి తింటే ఏం సరిపోతుందని చెప్పి నేను వాళ్ళకి స్నాక్ అయితే పెసరట్టు వేసి పెడుతున్నాను. ఒకరికేమో చింతకాయ పచ్చడితో పెసరట్టు పెట్టాను, ఇంకొకరికి పచ్చడి ఏమొద్దంట, చేయికి అంటుతుంది. ఎవరెవరు తీసుకెళ్తున్నారు అనేది కామెంట్ చేయండి. చింతకాయ పచ్చడితో ఎవరు తీసుకెళ్తున్నారు, పచ్చడి లేకుండా ఎవరు తీసుకెళ్తున్నారు అన్నది కనుక్కుంటే కామెంట్ చేయండి. ఇంకా తర్వాత బావకైతే కాన్ఫ్లెక్స్ తింటావా పెసరట్టు తింటావా అంటే ఆయన పెసరట్టు తింటా అన్నాడు. ఇంకా ఆయనకైతే పెసరట్టు వేస్తున్నాను. ఇంకా కూరగాయలు అయితే ఏం లేకుండా ఇంకా అందుకోసమని బావ కోసం ఆనియన్ రైస్ చేసి బాక్స్లో అయితే పెట్టేసి ఇంకా అందరినీ పంపించేసి నేనైతే టీ పెట్టుకొని తాగుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే కామెంట్ చేయడం మర్చిపోకండి బాక్స్ ఎవరు తీసుకెళ్లారు అన్నది.